పైపెచ్చు ఆయన చెప్పిన దానికి ఎవరైతే తలాడిస్తున్నాడో అతనే చాలా మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్ అని ఆయన భావించేవాడు. ఓకే. సో ఎవరైనా ఇప్పుడు ఆయన ఒకానొక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు. నాకు వినంగానే అసలు షాక్ అయిపోయాను. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదా ఉన్నాడు ఆయన. అసలు ఏమిటి ఆలోచన? అసలు మనం ఎవరు ఊహించలేమండి. నేను షాక్ అయిపోయాను. నేను వాదించాను ఆయనతో. వాదిస్తుంటే నాకు తిరస్కరించాడు ఆయన. ఏమిటి నువ్వు ఇలా మాట్లాడతావు నాతో అన్నాడు. ఏంటి నువ్వు అసలు ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడతావు ఏంటన్నా, నీతో వచ్చిన సమస్య ఇదే అన్నా, ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు అలాంటి నేను స్టీల్ ప్లాంట్ వల్ల పొల్యూషన్ ఎక్కడ ఉంది సార్, లేదండి అంటే నువ్వు అన్నిలాగా మాట్లాడతావు అన్నా నాతో ఆయన వాదనకు దిగారు. సార్ అలా కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. సిటీ మధ్యలో ఉందన్న, అది తీసేసి 33,000 ఎకరాలు అక్కడ క్యాపిటల్ సిటీ కట్టేదా ఉన్నాడు నేను. సో ఇలాంటి ఆలోచనలు అన్నీ ఆయనలో ఎందుకు వచ్చాయి, ఎవరు చెప్తే వచ్చాయి? అదేదో కాకతాళీయంగా ఆయన ఆలోచన చేసేవాడా,